జలసంధి దగ్గర యుద్ధం మరింత ముదిరింది. హార్ముజ్ జలసంధి నౌకలకు మృత్యు మార్గంగా మారనుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇరాన్ నుంచి ప్రతిఘటన తీవ్రమవుతోంది. తన ఆధీనంలో ఉన్న హార్ముజ్ జలసంధిని శత్రు నౌకల పాలిట మృత్యు మార్గంగా మార్చేస్తోంది ఇరాన్. ఈ ప్రాంతంలోకి అమెరికా మిత్ర దేశాల నౌకలు అడుగు పెడితే పేలిపోయేలా ఇరాన్ ఎక్కడికక్కడ సీ మైన్స్ అమరుస్తోంది. ఈ చర్యలు ట్రంప్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శత్రువులు సరిహద్దులు దాటి లోపలకు రాకుండా భూమిలో మందు పాత్రలు అమర్చినట్లే సముద్ర జలాల్లో సీ మైన్స్ అమర్చుతారు. నౌకలు జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి అవి ప్రయాణించే మార్గాల్లో ఈ సీ మైన్స్ ను ఏర్పాటు చేస్తారు. అమెరికా విప్లవ సమయంలో గన్ పౌడర్ నీటి అడుగున కూడా పేలుతుందనే విషయాన్ని యేల్కు చెందిన డేవిడ్ బుష్నెల్ గుర్తించినప్పుడే వీటి తయారీకి బీజం పడింది. తర్వాత చాలా యుద్ధాల్లో ఈ లేవల్ మైన్స్ కీలకంగా మారాయి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సీ మైన్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో వీటిని ఉపయోగించి రవాణా నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఈ నేవల్స్ మైన్స్ ను రాత్రి సమయంలోనే రహస్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అమరుస్తోంది. మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం చిన్న బోట్లను వినియోగిస్తోంది. రాడార్ వ్యవస్థలు వీటిని గుర్తించడం కష్టం. జలాంతర్గాములతో పెద్ద మందు పాత్రలను అమరుస్తోంది. ఈ ప్రదేశాలను ప్రత్యేక మ్యాప్లతో IRGC గుర్తిస్తోంది. పూర్తి స్థాయిలో సీ మైన్స్ ను అమర్చిన తర్వాత హార్ముజ్ ను దాటడం ఇతర దేశాల రవాణా నౌకలకు కష్టమే. ఒక్క ఇరాన్ నౌకలు మాత్రమే వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళతాయి. మైన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. కాంటాక్ట్ మైన్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికయ్యే ఖర్చు తక్కువ. నౌక తాకినప్పుడు ఇవి పేల్తాయి. ఇన్ఫ్లుయెన్సర్ మైన్స్ అత్యాధునికమైనవి. వీటిని నౌక నేరుగా తాకట్లేదు. సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. మ్యాగ్నెటిక్ సంకేతాలు, శబ్దాలు, సముద్రపు నీటిలో పీడన మార్పులు, ప్రకంపనల ఆధారంగా క్రియాశీలం అవుతాయి. రైజింగ్ మైన్స్ కూడా ఉన్నాయి. వీటి నుంచి ప్రొజెక్టైల్స్ వెళ్లి నౌకను తాకుతాయి. కాంటాక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మైన్స్ ను రిమోట్తో కూడా నియంత్రించవచ్చు. మందుపాత్ర స్థాయిని బట్టి 50 నుంచి 1000 కేజీల పేలుడు పదార్థాలు ఉంటాయి. ఇరాన్ దగ్గర 2000 నుంచి 6000 వరకు సీ మైన్స్ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయడంతో పాటుగా సొంతంగా కూడా ఉత్పత్తి చేస్తోంది. ఇరాన్ నౌకా దళంలోని చిన్న నౌకలు ఒక్కొక్కటి 2 నుంచి 3 మైన్స్ ను సముద్రంలో అమర్చగలవు. ఇలాంటి నౌకలు వందల సంఖ్యలో ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇక జలాంతర్గాముల సాయంతో సముద్రంలో అమర్చే మైన్స్ కూడా టెహ్రాన్ వద్ద ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ నేవల్ మైన్స్ అమెరికాను కలవరపరుస్తున్నాయి. అందుకే హార్ముజ్ లో సీ మైన్స్ ను తొలగించాలని ట్రంప్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా దళాలు నేవల్ మైన్స్ ను అమర్చే 16 ఇరాన్ నౌకలను నిన్న ధ్వంసం చేశాయి. కాకపోతే ఇంకా పెద్ద సంఖ్యలో ఇరాన్ వద్ద ఈ శ్రేణి నౌకలు ఉన్నాయి. ఓవైపు ఇరాన్ హార్ముజ్ లో సీ మైన్స్ ను అమరుస్తున్న వేళ ట్రంప్ సర్కార్ గతంలో తీసుకున్న ఓ నిర్ణయంపై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్లో పర్షియన్ గల్ఫ్లోని 4 స్పెషలైజ్డ్ మైన్స్ స్వీపర్లను డీకమిషన్ చేసింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో నౌకలను హార్ముజ్ జలసంధి మృత్యు మార్గంగా మారే ప్రమాదం పొంచి ఉంది.